విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని, తెలుగు భాష ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ నివాసం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జీకే స్పందన చారిటబుల్ ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్, జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సంయుక్త నిర్వహణలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా తెలుగుదేశం పార్టీ జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి ప్రారంభించారు. ముందుగా గన్ని నివాసం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మందలపు రవి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, మాజీ మేయర్ పంతం రజనీ శేషసాయి, రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, పార్టీ అర్బన్ అధ్యక్షులు రెడ్డిమణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నాయకులతో పాటు జీఎస్ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్నిభాస్కర్రావు, డాక్టర్ తరుణ్, డాక్టర్ సందీప్ తదితరులు సందర్శించారు. ఈ శిబిరంలో జీఎస్ఎల్ మెడికల్ కళాశాలకు చెందిన దంత వైద్య మొబైల్ ఆసుపత్రితో పాటు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల మొబైల్ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి 42వ డివిజన్తో పాటు చుట్టుపక్కల డివిజన్ల ప్రజలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటి, దంత, గుండె పరీక్షలు, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు. నందమూరి తారక రామారావు గారు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు భాషకు ఒక ప్రాచుర్యం తీసుకొచ్చి తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి అందరికీ చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. మన చలనచిత్రాల్లో ఎన్నో పాత్రలు, విభిన్నమైన పాత్రలు పోషించి అందరికీ కూడా ప్రీతిపాత్రుడు. ఒక రాజకీయ పరంగా కాకుండా మొత్తం సేవాపరంగానే తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. ఆయన సంస్మరణార్థం ఈవేళ ఆయన 28వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించడం కోసం కేవలం ఏదో మామూలుగా ఏదో చీరలు అవి పంచిపెట్టడం కాకుండా ఒక ప్రత్యేకించి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ఎన్టీఆర్ ట్రస్ట్, అదేవిధంగా స్పందన ట్రస్ట్, అదేవిధంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీంట్లో ఈ వైద్య శిబిరంలో అన్ని రకాలైన వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు, ఇంక్లూడింగ్ క్యాన్సర్, డెంటల్, ఇవన్నీ కూడా నిర్వహించి అవసరమైన వాళ్ళకి ఇక్కడ మెడిసిన్స్, అవసరమైతే మెడిసిన్స్ ఇక్కడ ఇవ్వడం, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇంకా మరింత అవసరమైన వాళ్ళకి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వాళ్ళని రిఫర్ చేసి ప్రత్యేకమైన కార్డులు ఇచ్చి వాళ్ళు అక్కడ ఫ్రీగా వైద్యం చేస్తారు అక్కడ హాస్పిటల్లోనే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలు రాజమహేంద్రవరంలోని చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఈ రోజున తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ఒక అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి అనివార్యం. ఈ రోజున సామాజిక న్యాయం అని, బడుగు బలహీన వర్గాల కోసం ఉన్న పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. ఆనాడు ఢిల్లీలోని తెలుగువాడిని చూసి హేళన చేసిన పరిస్థితులు చూసి పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఈరోజు మరలా ఢిల్లీ పెద్దలు, ఢిల్లీ వారందరూ మనల్ని చూసి అవహేళనగా చూసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని హేళన చేస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు దిగికేగి అప్పుడే 28 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ మహానుభావుడు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పదిలంగా అందరి గుండెల్లో ఉన్నాయి. తెలుగు జాతి ఖ్యాతిని వినుమడింపజేసి ప్రపంచానికి తెలుగువారు ఒకరు ఉన్నారు, తెలుగు భాష ఒకటి ఉందని గుర్తింపు చేసిన మహానుభావుడు. ఒక కళాకారుడిగా అత్యున్నత స్థానానికి ఎదగడమే కాకుండా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని ఒక మలుపు తిప్పిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నాలాంటి ఎందరో యువతీ యువకులకు అవకాశాలు కల్పించారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేశారు. దళితులను హక్కును చేర్చుకున్న మహా వ్యక్తి, భాషకి సంస్కృతికి పట్టం కట్టిన మహా వ్యక్తి. అలాంటి మహానుభావుని అందరూ స్మరించుకుంటూ ఉన్నాం. ఇవాళ ఆయన లేని లోటు ఎంత తీవ్రంగా ఉందో అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ భాషకు పట్టిన గ్రహణాన్ని వదిలించుకోవాలని, తెలుగు జాతికి పట్టిన గ్రహణాన్ని వదిలించుకోవాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, నీతివంతమైన పరిపాలన రావాలన్నా, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలన్నా, ప్రపంచంలో తెలుగువారి ఖ్యాతి వినియోగించాలన్నా తెలుగుదేశం, రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం మళ్ళా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక,
తెలుగు వారికి ఒక గౌరవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తిత్వం. సంక్షేమ పథకాలని బడుగు బలహీన వర్గాలకి వాళ్ళని రాజకీయంగా వాళ్ళ అభివృద్ధిలో ఆయన ముద్ర స్పష్టంగా ఉన్నట్టు చేసిన ఒక మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన సంక్షేమ పథకాలు జనాలకి బడుగు బలహీనులకి అందాలని ఎంతో తపన పడ్డాడు. ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతో చేశాడు. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. అటువంటి మహోన్నత వ్యక్తిని తెలుగు జాతి ఈ రోజున స్మరించుకుంటూ, ఆయన లాంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో లేకపోవడం వల్ల రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాము. మన ఆంధ్ర జాతి ఎంత ఇబ్బందులు పడుతుందో గమనిస్తున్నాం మనం. రామారావు గారు లాంటి మళ్ళీ వ్యక్తి రాలేడు, కానీ రాజకీయాల్లో మార్పు రావాలని ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు మహామనిషి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన్ని తలుచుకుంటూ అందరం కూడా తెలుగుదేశం కుటుంబం అంతా కూడా ఇక్కడ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఎన్టీ రామారావు గారిని తలుచుకుంటే మనకందరికీ కూడా తెలుగు భాష ఒక్కసారి అందరికీ కూడా గుర్తొస్తుంది. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు సాగి పేదలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చేయూతనిచ్చి అందరినీ కూడా పథకాలంటే ఏంటి అని పరిచయం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.